శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి ఫలితాలు, వారు చేసుకోవాల్సిన పరిహారాలు, అలాగే గోచార గ్రహస్థితిని తెలుసుకుందాం. అలాగే ధనుర్మాసం ప్రారంభమైంది కనుక ధనుర్మాసం విశిష్టత, ధనుర్మాసంలో చేసుకోవాల్సిన విధి విధానాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా ఈనాటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం. ఈరోజు బహుళ పాడ్యమి మధ్యాహ్నం 1:15 వరకు, నక్షత్రం ఆరుద్ర తెల్లవారుజామున 3 గంటల వరకు, రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. ఇక ఈనాటి గ్రహస్థితిని గనక పరిశీలించినట్లయితే వృషభ రాశిలో గురువు వక్రగతిలో సంచారము, కర్కాటక రాశిలో కుజుని వక్రగతి సంచారము, కేతువు కన్యారాశిలోను, బుధుడు వృశ్చిక రాశిలోను, మకరంలో మనకి శుక్ర సంచారము, అలాగే మనకి ధనుర్రాశిలో రవి సంచారము, కుంభరాశిలో శని సంచారము, మీనరాశిలో రాహుగ్రహాలు సంచరిస్తున్నాయి. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఈరోజు ఏ విధంగా ఉండబోతున్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి వారి ఫలితాలను పరిశీలిద్దాం. మేషరాశి వారి ఫలితాలు గనక పరిశీలిస్తే వీరికి ఈరోజు ప్రత్యేకించి ప్రయాణాలు అధికంగా ఉండబోతున్నాయి. ఎవరైతే ఇంటర్వ్యూలకి వాటికి వెళ్ళాలనుకుంటున్నారో వారు మాత్రం తగు జాగ్రత్తలు వహించాలి. చెప్పే మాటలోనూ చేసే విషయంలోనూ చాలా తేడాలు ఉండటం వలన సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. మొత్తం మీద వృత్తి వ్యాపారాల మీద కొద్దిగా శ్రద్ధ పెట్టాలి. అలాగే చేసే పనుల మీద కూడా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం కనపడుతోంది. సంతానానికి సంబంధించి కొంత అనుకూలత ఉన్నా, ఆర్థికంగా అనుకూలత ఉన్నా, ఏదో ఒక విషయంలో కొంత ఏమరపాటుగా ఉండటం కానీ, లేకపోతే తర్జన భర్జన పడటం కానీ మనం ఈ రాశి వారిలో ఈరోజు గమనించవచ్చు. ఇక ఈ రాశివారు ముఖ్యంగా ధనుర్మాసం మొదలైంది గనక విష్ణువు ఆరాధన చేయటము, అలాగే శివాభిషేకాలు చేసుకోవటం వలన పనులు ఏవైతే ఉన్నాయో అవి అనుకూలించటంతో పాటుగా ఏ విషయంలో అయితే వీరు ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బందులు కూడా వీరికి తొలగిపోతాయి. మేషరాశి వారికి ఈరోజు కలిసొచ్చే దిక్కు వీరికి తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అలాగే అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలను గమనిస్తే ఖర్చులు విపరీతంగా ఉండబోతున్నాయి. అయితే వీరికి మధ్యాహ్నం నుంచి కూడా ఏదో ఒక రకంగా ఆర్థికంగా అనుకూలత కూడా గోచరిస్తోంది. పడుతున్న శ్రమ ఏదైతే ఉందో, టెన్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయేందుకు అవకాశాలుంటాయి. వృత్తి వ్యాపారాల పరంగా కూడా మధ్యాహ్నం నుంచి అనుకూలత ఉంటుంది కనుక వీరు కొంతవరకు ఆనందంగా గడిపేందుకు అవకాశాలుంటాయి. సంతాన పరంగా కానీ, లేకపోతే మీరు చేస్తున్న ఆర్థిక పరమైన విషయాలలో ఎటువంటి పనులు చేస్తున్నా కూడా అవన్నీ కూడా మీకు మధ్యాహ్నం నుంచి అనుకూలిస్తూ ఉంటాయి కనుక చాలా వరకు మీరు ఆనందిస్తూ ఉంటారు. ఇక ముఖ్యంగా ఇక్కడ ప్రయాణాలు చేసే అవకాశాలు ఉంటాయి. అలాగే ప్రయాణాలలో కొంత అలసట ఉండటము, ఏవైనా వస్తు వాహనాల విషయంలో కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు గోచరిస్తున్నాయి కనుక ఈరోజు ప్రత్యేకించి ఇలాంటి వాటిల్లో మీరు జాగ్రత్త వహించాలి. మీరు చేయాల్సిన పరిహారం ఏమిటి అనంటే ఆంజనేయ స్వామి ఆరాధన చేస్తూ సూర్యారాధన కూడా వీరు చేస్తూ ఉండాలి. దీంతో అనుకున్న పనులన్నింటిలోనూ కూడా వీళ్ళకి విజయం సిద్ధిస్తుంది. దాంతోపాటుగా ఆరోగ్యం కూడా వీరికి సహకరిస్తుంది. ప్రయాణించాల్సిన దిక్కు ఉత్తరము, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలను గమనిస్తే వీరికి ఉద్యోగపరంగా ప్రయాణాలు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఖర్చులు విపరీతంగా ఉండబోతున్నాయి. అనుకున్న పనులన్నీ కూడా కొంత ఆలస్యంగా అయినా కూడా పూర్తి చేసేందుకు మాత్రం మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. వివాహాది శుభకార్యాలలో పాల్గొనాలి, లేకపోతే మీ ఇంట్లో కూడా ఏవైనా వివాహాది శుభకార్యాలు అవ్వాలి అనే ఆలోచన ఎక్కువగా ఉంటూ ఉంటుంది. స్త్రీలకి సంబంధించి కొంత చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉండటం కానీ, లేకపోతే ఉద్యోగపరంగా కొంత చిన్న చిన్న ఇబ్బందులు పడటం కానీ మనకి గోచరిస్తున్నాయి. మీ సంతానానికి సంబంధించి, లేకపోతే వారి విద్య గురించి, లేకపోతే విద్యార్థులు వారి యొక్క విద్య గురించి కొంత ఆలోచన చేయాల్సిన అవసరం కనపడుతోంది. చిన్న చిన్న మార్పులు ఉండటం కానీ, చదువుకుంటున్న
సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో మీరు శ్రద్ధ పెట్టలేకపోవటం కానీ, లేకపోతే ఎవరి సహాయం అన్నా మీరు తీసుకోవటం కానీ, ఇలాంటివి ఎక్కువగా మనకి గోచరిస్తూ ఉంటాయి. ఈ రాశివారు అంటే మిథున రాశివారు ఈరోజు ఎటువంటి పరిహారం చేస్తే బాగుంటుంది? కృష్ణుణ్ణి గనక ఆరాధన చేస్తూ ఉండటము, అలాగే కృష్ణుడి ఆరాధనలో భాగంగా అటుకులు బెల్లము గనక నైవేద్యంగా పెడితే ఆర్థికపరమైన సమస్యలు అనేవి మీకు తొలగిపోతాయి. దీంతో పాటు అనుకూలించే దిక్కు మీకు ఉత్తరం. కలిసొచ్చే వర్ణం ఏమిటి అనంటే మీకు సంబంధించి నీలము కలిసొస్తుంది. అలాగే అదృష్ట సంఖ్య మీకు 5. కర్కాటక రాశి వారి ఫలితాలను గమనిస్తే వీరికి సంబంధించి కూడా అంటే ఈ రాశికి సంబంధించి కూడా ఆరోగ్యపరంగా కొంత అనుకూలత అనేది గోచరిస్తోంది. అలాగే మీరు ఎక్కువగా మీ యొక్క తల్లిదండ్రులతోటి సమయం గడిపేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎవరైనా మాలలు వేసుకోవడం కానీ, లేకపోతే ఈశ్వర దర్శనం చేసుకోవడం కానీ, తీర్థయాత్రలకు వెళ్ళడం కానీ ఇలాంటి ప్రయత్నాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఈరోజు అంత శ్రద్ధ అనేది పెట్టరు. అనుకున్న పనులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి చేసేందుకు ప్రయత్నం అనేది ఎక్కువగా కనపడుతోంది. ఇక ఇక్కడ ముఖ్యంగా ఇంటర్వ్యూలకు వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి కూడా కొంత ప్రయత్నం అనేది కనపడుతోంది. అంటే ఇంటర్వ్యూలకు వెళ్ళినా దానికి సంబంధించిన రిజల్ట్ రావడానికి టైం పట్టడం కానీ, లేకపోతే వచ్చిన రిజల్ట్ మీకు అంత అనుకూలంగా లేకపోవటం వలన కొంత మీరు నిరుత్సాహానికైతే గురవుతూ ఉంటారు. విద్యార్థులకి సంబంధించి కొంత అనుకూలత గోచరిస్తోంది. అలాగే వ్యాపారం చేస్తున్న వారికి కూడా ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడి అనేది ఉండేందుకు అవకాశాలు కనపడుతున్నాయి. మీరు ఈరోజు ప్రత్యేకించి సూర్యారాధన కూడా చేస్తూ ఉంటే చక్కటి ఫలితాలు అనేవి మీకు కనపడతాయి. అనుకూలించే దిక్కు ఏమిటి అనంటే మీకు ఉత్తరం. కలిసొచ్చే రంగు తెలుపు. అలాగే మీకు అదృష్ట సంఖ్య 6. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలిస్తే వీరికి వృత్తి వ్యాపారాల రీత్యా ఈరోజు చాలా అనుకూలత గోచరిస్తోంది. ఆర్థికంగా కూడా వీరికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంది. ప్రయాణాలు ఉండటం కానీ, లేకపోతే ఏదైనా విందు వినోదాలకు వెళ్ళటం కానీ, మీ మిత్రుల్ని కలిసేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో పాటు అనుకున్న పనులన్నీ కూడా సమయానుకూలంగా పూర్తి చేసే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి చక్కటి అభివృద్ధి అనేది కనపడుతూ ఉంటుంది. మానసికంగా కూడా మీరు చాలా ఉల్లాసంగా ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరంగా కూడా మీరు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తూ ఉంటారు కనుక అనేక విషయాలలో మీరు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు మంచి ఆలోచననివ్వటంతో పాటు మీకు మంచి ఫలితాలను కూడా అవి ఇస్తూ ఉంటాయి. మొత్తం మీద ఈరోజు సింహరాశి వారికి కనుక మనం గమనిస్తే సింహరాశి వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంది. అనుకున్న పనులన్నిట్లోనూ కూడా మీరు అనుకున్న విధంగా పనులు పూర్తవుతూ ఉంటాయి గనక మీరు ఆనందంగా కూడా ఉండేందుకు అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేయాలి? వీరు కృష్ణుని ఆరాధన కూడా చేస్తూ ఉంటే వీరికి చాలా మంచి ఫలితాలు ఉండటంతో పాటుగా ఇంకా ఏవైనా సమస్యలు గనక ఉంటే ఆ సమస్యలు కూడా తొలగిపోయేందుకు అవకాశాలు ఉంటాయి. వీరికి కలిసొచ్చే దిక్కు ఈశాన్యం. వీరికి పసుపు వర్ణం కలిసొస్తుంది. అలాగే అదృష్ట సంఖ్య వీరికి 7. కన్యారాశి వారి ఫలితాలను గనక మనం పరిశీలిస్తే వీరికి సంబంధించి వీరు ఎక్కువగా వీరి యొక్క సంబంధాల గురించి, లేకపోతే వీరి యొక్క భాగస్వామ్యం గురించి, లేదా వీరి యొక్క వ్యాపారం గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. అనేక మార్పులు చేర్పులు చేసుకునేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రయాణాలు లాంటివి చేసేందుకు అవకాశాలు ఉన్నాయి. కొత్త కొత్త అవకాశాలు కూడా వ్యాపార పరంగా మీకు వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎవరినన్నా కలవటం కానీ, లేకపోతే ఎవరితోనైనా మంచిగా సంబంధ బాంధవ్యాలు పెంచుకోవడం కానీ, ఆర్థికంగా కూడా మీరు చేసుకుంటున్న డీలింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు పూర్తవటం కానీ మీకు అత్యధిక ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. వృత్తిపరంగా కనుక మనం చూసుకుంటే ఉద్యోగస్తులకి కూడా ఈరోజు కొంత అనుకూలంగా ఉందనే చెప్పొచ్చు. అలాగే ఉద్యోగస్తులకి కొన్ని చిన్న చిన్న మార్పులు వీళ్ళకి ఆనందాన్ని కూడా కలిగిస్తూ ఉంటుంది. ఇంకా సంతాన పరంగా అభివృద్ధి గోచరిస్తోంది. అలాగే ఆర్థికంగా కూడా ఈరోజు మీకు అనుకూలత అనేది గోచరిస్తోంది. ప్రతి పనిలోనూ కూడా మీరు విజయం సాధించే వైపుగానే ముందుకు వెళ్తుంటారని మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేయాలి? వీరు మాత్రం ఈరోజు ప్రత్యేకించి లక్ష్మీదేవి ఆరాధన చేస్తూ ఉండటము వలన వీరికి సకల శుభాలు కలిగేందుకు అవకాశాలు ఉంటాయి. అలాగే కలిసొచ్చే దిక్కు వీరికి ఈశాన్యం. కలిసొచ్చే వర్ణం లేత ఆకుపచ్చ. కలిసొచ్చే సంఖ్య వీరికి 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలిస్తే వీరికి ఆరోగ్యపరంగాను రుణ ఒత్తిళ్లు అధికంగా ఉండటం గాను, లేకపోతే శత్రువుల వలన ఇబ్బందులు అధికంగా ఉండటం వలన
కొంత మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏ పని చేద్దాం అనుకున్నా కూడా ఆలస్యం అవుతూ ఉండటం వీరిని కొంత నిరాశకైతే గురి చేస్తూ ఉంటుంది. అలాగే వీరికి నర సంబంధంగా అంటే దృష్టి దోషాలు ఉండటం కానీ, లేకపోతే ఎవరికైనా వాగ్దానం చేస్తే ఆ వాగ్దానం నిలబెట్టుకునే ప్రయత్నం చేయటం కానీ ఎక్కువగా వీళ్ళలో కనపడుతూ ఉంటుంది. మొత్తం మీద చేసే పనులకి, వీరు చెప్పే పనులకి ఎక్కడా కూడా పొంతన లేకుండా వీరు ఈరోజు పనిచేసేందుకు అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా వీరికి ఏదైనా జరిగిందని కానీ, లేకపోతే నరదృష్టి అధికంగా ఉందని కానీ, ఇలాంటి విషయాల మీద ఎక్కువగా దృష్టి పెట్టడం వలన పనుల మీద కొంత అశ్రద్ధ ధోరణి అనేది కనపడుతూ ఉంటుంది. ఆర్థికంగా ఈరోజు అనుకూలత అనేది ఉన్నా కూడా కొంతవరకు మీరు తీర్చాల్సిన రుణాల గురించి కూడా మీరు ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. తులారాశి వారు ఈరోజు కాలభైరవుడి ఆరాధన వీళ్ళకెంతో కలిసొస్తుంది. అలాగే వీళ్ళ మనసులో ఉన్న భయాలను కూడా తొలగిస్తుంది. కలిసొచ్చే దిక్కు వీళ్ళకి దక్షిణం. ఇక వీళ్ళకి కలిసొచ్చే రంగు గనక మనం గమనిస్తే లేత నీలం. అలాగే అదృష్ట సంఖ్య వీరికి 9. వృశ్చిక రాశి వారికి కూడా మనం గమనించామనంటే వీరు ఎక్కువ శాతం వీరి ఆలోచన ప్రకారంగా పనులు చేయాలని ఆలోచన చేస్తూ ఉంటారు. ఏ పని అనుకున్నా కూడా దానికి తగినట్టుగా ఒక సమయం పెట్టుకోవటం, అలాగే ప్లానింగ్ పెట్టుకోవటం, అలాగే దీని ప్రకారంగానే వెళ్ళాలి అని ప్లాన్ చేయటం. దీని వలన ఏమవుతూ ఉంటుందంటే ఎవరు ఏ విషయం చెప్పినా కూడా దాని మీద ఎక్కువగా వీళ్ళు శ్రద్ధ పెట్టరు. దాంతో వీరికి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేందుకు అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఉద్యోగస్తుల్లో ఈ విషయం ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. మీరు ఏ పనులైతే సమయానుకూలంగా పూర్తి చేయాలనుకుంటున్నారో అది మీరు ఆల్రెడీ ప్రణాళిక అనేది వేసుకుంటారు గనక, ఇంకా ఎక్కడ ఎవరు చెప్పినా కూడా మీరు వినరు గనక, మిగతా విషయాలలో లేకపోతే మీకంటే పైన ఉన్న అధికారులతో కానీ లేదా మీ సహోద్యోగులతో కానీ మీకు కొంచెం ఇబ్బందులు అనేవి తలెత్తేందుకు అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఎవరైతే ఇంటర్వ్యూలకి వాటికి వెళ్తున్నారో వారికి మరోసారి ఇంటర్వ్యూకి రమ్మని పిలుపొచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. ఆర్థికంగా ఈరోజు మీకు కొంత అనుకూలత అనేది ఉంది. అలాగే మీరు మీ సంతాన పరంగా కూడా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయటం కానీ, లేకపోతే పెట్టుబడులు పెట్టడం కానీ, లేకపోతే కొంతవరకు ట్రేడింగ్ లాంటివి చేయడం కానీ చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక ఇష్టదేవతారాధన చేస్తూ ఉండటము, దీంతో పాటుగా మీరు కాలభైరవుడి ఆరాధన చేయటం మీకు మంచి పరిహారంగా మనం చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి కలిసొచ్చే దిక్కు ఉత్తరం. ఇక మీకు కలిసొచ్చే రంగు నలుపు అవుతుంది. కలిసొచ్చే సంఖ్య వీరికి 7. ధనురాశి వారి ఫలితాలు గనక మనం పరిశీలిస్తే ధనురాశి వారికి కుటుంబ పరంగా ఇబ్బందులు ఉండే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. కుటుంబంలో మార్పులు చేర్పులు ఉండటం కానీ, కుటుంబ సభ్యులు ఎవరూ మీ మాట వినకపోవడం కానీ, లేకపోతే కుటుంబ సభ్యులతోటి ఏదో ఒక విషయంలో మీకు కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు రావటం కానీ, వాదోపవాదాలు ఉండటం కానీ మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బందికి గురి చేస్తూ ఉంటుంది. అలాగే మిమ్మల్ని బాధ కూడా పెడుతూ ఉంటుంది. తల్లిగారి ఆరోగ్యం గురించి, లేకపోతే మీరు నడుపుతున్న వాహనాల గురించి, లేదా వాహనాలు నడుపుతున్నప్పుడు మీరు జాగ్రత్త వహించటం అనేది అవసరం. ఈరోజు ప్రత్యేకించి మీ తల్లిదండ్రులతోటి ఎక్కువగా సమయాన్ని గడపడానికి ప్రయత్నం చేయండి. మీకున్న ఆస్తిపాస్తుల్ని జాగ్రత్త పరచుకోవడం కానీ, లేకపోతే వాటికి సంబంధించి ఏమైనా చిన్న చిన్న మార్పులు చేయటం కానీ ఈరోజు ప్రత్యేకంగా ఈ రాశి వారికి మనం చెప్పుకోవచ్చు. రుణాలకి సంబంధించి కానీ, కోర్టుకి సంబంధించి కానీ, లేకపోతే మీకు ఇంకేమైనా ఇబ్బందులు వృత్తిపరంగా వ్యాపారపరంగా ఉంటే అవి మిమ్మల్ని ఎక్కువగా ఈరోజు అయితే బాధకి గురి చేయవు. వ్యాపారపరంగా వృత్తిపరంగా కూడా ఈరోజు కొంతవరకు మీకు అనుకూలంగానే ఉంది. మరి ఈ రాశివారు ఎటువంటి పరిహారం చేయాలి? ఈ రాశివారు ముఖ్యంగా అన్నీ అనుకూలంగానే ఉన్నాయి గనక సూర్యారాధన చేస్తూ ఉండటం, అలాగే సూర్యారాధనతో పాటు కృష్ణుణ్ణి ఆరాధించటం, ఇవి రెండూ కూడా మీకు చక్కటి ఫలితాలను ఇస్తాయి. కలిసొచ్చే దిక్కు మీకు ఉత్తరము. కలిసొచ్చే రంగు ఎరుపు. కలిసొచ్చే సంఖ్య మీకు 2. మకర రాశి వారి ఫలితాలను పరిశీలిస్తే మకర రాశి వారికి గనక మనం చూస్తే ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు వహించాలి. అలాగే ఖర్చులకి సంబంధించి జాగ్రత్తలు వహించాలి. ప్రయాణాలు చేస్తున్నప్పుడు అధిక శాతం మీరు ఇబ్బంది పడేందుకు అవకాశాలు ఉన్నాయి కనుక చేస్తున్న ప్రయాణాల గురించి అవి మీరు తప్పనిసరిగా చెయ్యాలి అని అనుకుంటేనే ప్రయాణం చేసేందుకు ప్రయత్నం చేయండి. మిగతా పరంగా కనుక మనం చూసుకుంటే ఆరోగ్యపరంగాను లేకపోతే మిగతా విషయాల పరంగాను కూడా కొంత జాగ్రత్త వహించడం అనేది అవసరం. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీరు తీసుకుంటున్న నిర్ణయాలు మిమ్మల్ని ఇబ్బందికి గురి చేసేందుకు అవకాశాలు ఉంటాయి కనుక ఈరోజు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోవటం మీకు చెప్పుకోదగిన సూచన. ఇక వ్యాపారస్తులకి కూడా తీసుకుంటున్న నిర్ణయాల విషయంలో కానీ లేకపోతే మీ యొక్క భాగస్వాములతో కానీ కొంచెం ఇబ్బందులు ఎదుర్కొనేందుకు అవకాశాలు ఉన్నాయి కనుక
మీరు కూడా ఈరోజు జాగ్రత్త వహించాలి. ఇక మకర రాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే వీరికి బాగుంటుంది? ఈ రాశి వారు ధనుర్మాసం మొదలైంది గనక కృష్ణుని ఆరాధన వలన రుణ బాధలు తొలగిపోవటము, శత్రువుల వలన ఇబ్బందులు పడుతున్న వారికి ఆ ఇబ్బందులు తొలగిపోవటము మనం గమనించవచ్చు. కలిసొచ్చే దిక్కు వాయువ్యం. ఇక మీకు కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య మీకు 5. కుంభరాశి వారి ఫలితాలు గనక మనం గమనిస్తే వీరికి ఆర్థికంగా ఈరోజు అనుకూలత గోచరిస్తోంది. ప్రయాణాలు అధిక శాతం ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో విందు వినోదాలు ఉండటం కానీ, లేకపోతే శుభకార్యాలు జరగటం కానీ విశేషంగా మనం చెప్పుకోవచ్చు. కొత్త వస్తువులు అమరేందుకు అవకాశాలు ఉంటాయి. స్త్రీలకి చాలా అనుకూలంగా ఉంది. అలాగే స్త్రీలకి కూడా మంచిగా ఏమైనా వాళ్ళకి కొత్త వస్తువులు కానీ, లేకపోతే ఏమైనా కొత్త విషయాలు కానీ, ఉద్యోగపరంగా అయితే వారికి మంచి మార్పులు కానీ ఉండేందుకు అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. సంతానానికి అనుకూలత, అలాగే విద్యార్థులకి అనుకూలత, వృత్తి వ్యాపారస్తుల్లో కూడా స్త్రీలకి చాలా అనుకూలంగా ఉంది. వ్యాపారం చేసేవారికి కూడా ఈరోజు అనుకూలత అనేది గోచరిస్తోంది. మార్పులు ఏవైతే చేశారో అవి మీకు చాలా వరకు అనుకూలిస్తూ ఉంటాయి. ఆర్థికంగా ఈరోజు తప్పనిసరిగా వ్యాపారం చేసేవారికి అనుకూలత ఉంటుంది గనక వారు చాలా వరకు ఆనందంగా గడుపుతారు. వృత్తిపరంగా కూడా ఐటీ రంగంలో ఉన్న వారికి కొంత స్ట్రెస్ ఉంటుంది, కానీ మిగతా రంగాలలో ఉన్న వారికి చాలా వరకు అనుకూలంగా ఉంది. ఇక ఈ రాశి వారు చేయవలసిన పరిహారం ఏమిటి? కృష్ణుని ఆలయ దర్శనం చేసుకోవటము, స్వామివారి ఆలయంలో స్వామివారికి తులసి మాల ఇవ్వటం వలన మానసిక ఒత్తిడి కొద్దిగా తగ్గుతుంది. ప్రయాణించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 8. మీనరాశి వారి ఫలితాలను గనక మనం పరిశీలిస్తే ఎవరైతే ఫైనాన్షియల్గా, ఎవరైతే ఉన్నతంగా ఉండాలని అనుకుంటూ ఉంటారో, ఎవరైతే రుణాలు తీర్చాలి అనే ప్రయత్నం చేస్తుంటారో వారికి మాత్రం ఈరోజు కొంత ప్రతికూలత అనేది కనపడుతోంది. రుణాలు తీసుకోవాలన్న ఆలోచన కూడా, లేకపోతే రుణాలు తీసుకునే ప్రయత్నం చేస్తున్న వారికి కూడా ఈరోజు అంత అనుకూలత అనేది గోచరించట్లేదు. అయితే వివాహం గురించి ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం ఈరోజు కొంచెం ప్రతికూలత ఉంటుంది. అయితే వివాహం చేసుకుంటున్న వారికి కూడా ఏదో ఒక చిన్న చిన్న సమస్యలు వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి కనుక భార్యాభర్తలు కానీ, కొత్తగా వివాహం చేసుకున్న వారు కానీ కొంత సానుకూలతతో ఉండేందుకు ప్రయత్నం చేయాలి. అలాగే మీరు మీ సంతాన పరంగా కూడా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయటం కానీ, లేకపోతే పెట్టుబడులు పెట్టడం కానీ, లేకపోతే కొంతవరకు ట్రేడింగ్ లాంటివి చేయడం కానీ చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అయితే మ్యూచువల్ ఫండ్స్లో ఎవరైతే పెట్టుబడులు పెడతారో వాళ్ళకి ఇబ్బంది లేదు, కానీ ట్రేడింగ్ చేసేవారు మాత్రం కొంచెం జాగ్రత్త వహించాలి. మరి ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేయాలి? కాలభైరవుడి ఆరాధన చేయటం మీకు మంచి పరిహారంగా మనం చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి కలిసొచ్చే దిక్కు ఉత్తరం. ఇక మీకు కలిసొచ్చే రంగు నలుపు అవుతుంది. కలిసొచ్చే సంఖ్య వీరికి 7. ఇవి ఈనాటి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శ్రీకృష్ణుని అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద పరిపూర్ణంగా లభించాలని ఆశిస్తూ స్వస్తి.